ఈ డీలిమిటేషన్ పైన కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు మాత్రమే ఈ యొక్క వ్యతిరేకత చూపిస్తున్నారంటారు. ఎందుకంటే డివైడ్ అయిన తర్వాత మళ్ళీ ఓట్లు అటువైపు వెళ్ళిపోతే ఇటువైపు వెళ్ళిపోతే అని చెప్పేసి కార్పొరేటర్లు ఆలోచిస్తున్నారు కాబట్టి, అంటే ఇటు ప్రజలకు కూడా ఏమైనా ఉన్నాయంటారు ఇలాంటి సమస్యలు? ఒకవేళ ఇటు చేంజ్ అయితే మళ్ళీ మనం ఎటువైపు వెళ్ళాలి, ఏ విభాగంలోకి వెళ్ళాలి, ఎవరు మళ్ళీ లీడర్, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అబ్సల్యూట్లీ ప్రజలకు కూడా ఒక గందరగోళ పరిస్థితి ఉంటుందమ్మా. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ మా కాన్స్టిట్యున్సీలోనే జుబ్లీల్స్ డివిజన్ గురించి చెప్తా. జుబ్లీ డివిజన్ లో 2 వార్డులుగా వాడిని డివైడ్ చేశారు. అంటే పాత జుబ్లీల్స్ ఒకటి, ఫిలిం నగర్ 18 బస్తీలు కలుపుకొని రోడ్ నెంబర్ 45 దాకా ఒక డివిజన్ చేశారు. ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే, ఉన్న ఏరియాని జుబ్లీల్స్ అనే ఒక ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజించేసారు. ఇప్పుడు అదొక కన్ఫ్యూజన్. సరే, 2 వార్డులకి 2 వార్డ్ ఆఫీసర్లు ఉండాలి, 2 ఏఈలు ఉండాలి, 2 టౌన్ ప్లానింగ్ అధికారులు ఉండాలి. నేను అనేది ఏంటంటే, ఉన్న సర్కిల్ 18 లోనే ఉన్న ఒక టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్న ఈ సర్కిల్ 18 లో ఉండే 4 డివిజన్లనే వాళ్ళు సంలాయించలేకపోతున్నారు. మరి రేపు పొద్దున 8 డివిజన్లుగా మారినప్పుడు వ్యవస్థ అనేది పెంచాలి, అధికారులు పెరగాలి. మెయిన్ గా ఇప్పుడు ఎక్కడైనా అంతే కదమ్మా. ఇప్పుడు పునర్విభజన జరిగినప్పుడు అధికారులు పెరగాలి, ఆఫీసులు పెరగాలి, ఆ సౌలభ్యాలు ఇవ్వాలి. పబ్లిక్ ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, మాకు సమస్య వస్తే ఎక్కడ పోవాలి? నువ్వు కనీసం పబ్లిక్ రిప్రజెంటేషన్ తీసుకోవాల్సింది. వార్డుల్లో ఒక ఆఫీస్ పెట్టి లోకల్ గా ఉండే కాలనీ అసోసియేషన్స్ కానివ్వండి, బస్తీ అసోసియేషన్స్ కానివ్వండి, బస్తీలో ఉండే కొంత మాలాంటి సామాజిక కార్యకర్తలను కానివ్వండి తీసుకొని వాళ్ళ వివరాలు తీసుకుని ఉంటే చాలా బాగుండేది. అంటే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి మనం దోహదపడే విధంగా ఉండేది.